ప్రేజ్ ద లార్డ్. మా ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ లైవ్లోకి యేసయ్య దేవాతి దేవుడు తీసుకురావడానికి దేవుడు చూపించిన, యేసుక్రీస్తు చూపించిన మహాకృపను బట్టి యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నువ్వు దిగురమ్మయ్యా, నేను ఆహ్వానిస్తున్నా ఇప్పుడే ఈ లైవ్లోకి ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరుగునుగాక. నజరుడని యేసు నామంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్న ఈ లైవ్లోకి యేసుక్రీస్తు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం, ప్రతి ఒక్క వాక్కులు, ఆయన వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేరబడునుగాక. ఆమేన్. కొన్ని స్తోత్రాలు చెప్పుకుని దేవుని స్తుతిద్దాం, మహింపరుచుకుందాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరుస్తాం. ఈ లోకంలో ఏదున్నా ఏమున్నా లేకపోయినా యేసయ్య కన్నా మనకి ఏది ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము స్తుతించడమే, ఆయనలో జీవించడమే ప్రాముఖ్యమైంది. కాబట్టి స్తుతులు మధ్య ఆసీనుడైన యేసుక్రీస్తు మూడో ఆకాశంలో సింహాసనం పైన కూర్చుని వేలాది కోట్లాది దేవదూతల మధ్యలో స్తుతించబడుతున్న మన యేసయ్యని మనము కూడా స్తుతులతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బలమైన మా దేవా నీకే స్తోత్రాలు ప్రభా. బల సూర్యుడా నీకే స్తోత్రాలు. భూమి ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త నీకే స్తోత్రాలు. మా మధ్యవర్తి నీకే స్తోత్రాలు. మార్గములను సరళపరచు దేవా నీకే స్తోత్రాలు. మా మంచి దేవా నీకే స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. మా మెస్సయ్య నీకే స్తోత్రాలు. మృత్యుడై మరలా బ్రతికిన వాడా నీకే స్తోత్రాలు తండ్రి. మహిమా స్వరూపుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. సర్వాంతవ్యాపి నీకే స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడా నీకే స్తోత్రాలు ప్రభా. భాగ్యవంతుడా నీకే స్తోత్రాలు ప్రభా. బలవంతమైన దేవా నీకే స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రాలు. బహుప్రియుడా నీకే స్తోత్రాలు ప్రభా. బల ప్రభావం గల దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మా బోధకుడా రబ్బోని నీకే స్తోత్రాలయ్యా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త నీకే స్తోత్రాలు తండ్రి. మార్పు లేనివాడా నీకే స్తోత్రాలు. మహాకృపగల దేవా నీకే స్తోత్రాలు. మహిమ సింహాసన ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మనుష్య రూపంలో మా కొరకై తండ్రి భూమి మీదకి వచ్చిన దేవాతి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మానవుల రాజ్యంపై అధికారం ఉన్న దేవా నీకే స్తోత్రాలు. మత్కార్యాలు చేయువాడా నీకే స్తోత్రాలు ప్రభా. యాకోబు దేవా నీకే స్తోత్రాలు. యెహోవా ఈరే నీకే స్తోత్రాలు. యెహోవా రాఫా నీకే స్తోత్రాలు. యెహోవా నిషి నీకే స్తోత్రాలు. యెహోవా మా రోహి నీకే స్తోత్రాలు ప్రభా. యెహోవా షాలోం నీకే స్తోత్రాలు. యెహోవా షమ్మా నీకే స్తోత్రాలు ప్రభా. మరణపు ముళ్ళును విరిచినవాడా నీకే స్తోత్రాలు. యెహోవా సియోను నీకే స్తోత్రాలు ప్రభా. యెహోవా మెకాదిస్ నీకే స్తోత్రాలు. యెహోవా ఎల్సడం నీకే స్తోత్రం. ఎల్రోహి నీకే స్తోత్రాలయ్యా. యుగ యుగాలో స్తోత్రార్హుడా నీకే స్తోత్రాలు. యుద్ధ సూర్యుడా నీకే స్తోత్రాలు. యుగ యుగములు నిలుచు కృపగలవాడా నీకే స్తోత్రాలు. యెహోవా దయాళుడా నీకే స్తోత్రాలు. యెహోవా సత్యదేవా నీకే స్తోత్రాలు. యెహోవా నా బలమా నీకే స్తోత్రాలయ్యా. స్తుతి నీ స్థితులను, నీ పరిస్థితులను మార్చివేస్తుంది. పరిశుద్ధాత్మ నీవు స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ఆ మహిమ స్వరూపుడైన యేసయ్య పరలోకంలో నుంచి మన ఆత్మలోకి దిగి వస్తాడు. షాకా రీబ్లా హతో
హబ్లేకే షొక్లబ రక షిక్కతో రిక్కలబ రేకే షిక్క తరక అనేక సార్లు నేను పొందుకుంది ఏంటి అంటే, చర్చ్లో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధిస్తుండగా బల్లముగా యేసయ్యను తలుచుకుని బాగా ఆరాధిస్తుండగా యేసయ్య ఆ సింహాసాన్ని విడిచిపెట్టి సడన్గా పరలోకంలో నుంచి భూమి మీదికి నా ఆత్మలోకి దిగిన చాలా సార్లు నేను ఆ అనుభూతిని అనుభవించానమాట. చాలాసార్లు అలాంటప్పుడు ఏం జరిగేది తెలుసా? భయంకరమైన గంతులు వేసి పైకి ఎగురుతూ నాట్యమాడుతూ నాకు తెలియకుండానే బలంగా అభిషేకంతో దేవుడు తన నింపుదలతో నన్ను అనేక సార్లు దేవుడు యేసయ్య నింపాడు. ఎప్పుడైతే ఆత్మలో మనము ఆనందిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి దిగి వస్తాడనమాట. షాక్రోక్లీ బ్రబాసే లబ్రహోతికి లమాసో హాగ్లీ కీ మాకో హా రాహతోలి హే బ్రహాంతోలి క్రబాబా షక్కరబాబా అనేక రహస్యాలని యేసయ్య బయలుపరుస్తాడు. అనేక దర్శనాల్ని దేవుడు చూపిస్తాడు. భూమి మీద జరగబోయేది, భూమి మీద జరుగుతున్నది, భూమిపైన ఇకపై రాబోయేది ప్రతి ఒక్క దాన్ని యేసయ్య చూపించడానికి కారణం ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అనేక కార్యాలు తెలియజేస్తాడనమాట. షాక్రోక్లీ బ్రభా రిక్కే షిక్క రోక్లీ హబ్రహాంతో రిక్లబో హల్బహాంతో రికలు బ్రహ షేక్ రిక్లబో షెబ్రా లెబ్రహాంతో రికలబబా రికే షిక్కతో రిక లోబ్రక షిక్కరక. లోకానికి వెలుగైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. భూమి ఆకాశాన్ని సృజించి ఈ లోకానంతటిని కూడా పరలోక రాజ్యంలో చేర్చడానికి తన రక్తమంతా కార్చి కొనుక్కున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా ఈ లోకంలో ఏలుబడి చేస్తూ మన కోసం మళ్ళీ తిరిగి రాబోచు రెండవ రాకల్లో ఎత్తబడ్డానికి మధ్యాకాశంలో నిలబడి కడుబూరు శబ్దం మోగుచుండగా మనం మొదటిగా చనిపోయి సమాధిలో ఉన్నవారు లేవనెత్తిబడి వెళ్ళిన తర్వాత సజీవంగా ఉన్న మనం శరీరం విడిచిపెట్టి ఆత్మ మాత్రం పరలోక రాజ్యానికి చేరుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న ఈ అంత్యకాల దినముల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు అంత్యకాల ఆత్మ అభిషేకం దేవుడు కుమ్మరిస్తాడు. షెక్రిక్లా బాబా అనేక మంది పైన పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కుమ్మరించబడలేదని అనుకుంటే, వారి తలంపులు వేరేలాగుంటాయి, వారి ఆలోచనలు వేరేలాగుంటాయి. పరిశుద్ధాత్మ సావాసం లేకుండా లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మ దుఃఖపడి వెళ్ళిపోతుందన్నమాట. అందుకనే మనం లోకానుసారంగా మన జీవితం ఉండకుండా పరలోక రాజ్యంతో కనెక్ట్ అయినప్పుడు, పరలోక అభిషేకంతో మనం కనెక్ట్ అయినప్పుడు దేవుని ఆత్మ బలంగా మన మీదకి వస్తుంది. ఆయన ప్రసన్స్ మనం అనుభవిస్తాం. ఆయన ప్రభావం మనలో ఉంటుంది. ఆయన శక్తి మనపైకి దిగుతుంది. ఆయన అభిషేకం బలముగా మనల్ని కమ్ముకొని ఆ శక్తితో మనము భాషల్లో మాట్లాడడానికి దేవుడు కార్యం చేస్తాడు. షబ్రోకో బ్రికా హబ్లికా తోరికా అబ్రకా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబ్లా డోబ్రో హంబ్లికా తో రికా సిక్రా మర్బహతో లికా షికా
ఓ రీ మా 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 ఓ బ్రకా బాబా ఇప్పుడే నజరేడని యేసునామంలో అంత్యకాల ఆత్మ అభిషేకం దిగునుగాక. రేక్లా ప్రోటో ఏదైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడు. షోక్రో కోలో బోరో కబా మొదటిగా లోకంలో పని చేస్తున్న అటు ఇటు తిరుగుతూ ప్రజల్ని పాడు చేయాలనుకుంటున్న ఆ బలవంతుని ఆ లూసిఫర్ గాన్ని యేసునామంలో దేవుడు బంధించబోతున్నాడు. ఆ కుట్టి పిచాచి క్రియల్ని, ఆ దెయ్యపు ఆత్మక్రియల్ని, ఆ దుష్ట ఆత్మక్రియల్ని, ఆ అపవిత్ర ఆత్మక్రియల్ని ఏసునామంలో బంధించబడబోతుంది. ఆంక్లీనాత్మ క్రియలు ఏసునామంలో రాక్లో టోరోకో టో మాటో రోటో షేప్రాటో అబ్రికాటో సిబ్లాటో హమ్ దెరే హెలే బ్రో అబ్రికా షిక్ల బ్రహోతి హే బ్రహంతో లిబ్రా లబ్రబో షెకే దురా హబ్రహాంతో రిక్ల బాబా ఆ బలవంతుని బంధించి కుటుంబాల్ని నాశనం చేస్తూ సంఘాల్ని నాశనం చేస్తూ అయ్యా పరిశుద్ధాత్మదేవ ప్రజల్ని పాడు చేస్తున్న ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి యేసుక్రీస్తు వైపు లేకుండా తమస్ నీరలాటబడబా ప్రజల్ని తన వైపుకు తిప్పుకుంటూ ఫోన్స్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పాపంలోకి పడివేస్తూ ప్రజల్ని నెట్టివేస్తూ యేసు రాకడికి సిద్ధపడకుండా చేస్తున్న ఆ అపవిత్ర ఆత్మని నజరేడని యేసు నామంలో మత్తయి 18:18 ప్రకారం ఇప్పుడే బంధించి పడేస్తున్నా ప్రభా. రక్టో ప్రొట్టో హబ్రుటో లుసిటా హమ్ దేహే దిల క్రోబ్లిబా షబ్రికాతో రికాలోబ్రా షెక్రే బ్రికాల బ్రుబా రిమా క్రోబ్లికా సికతో హా బ్రేకే షే రీ బ్లా బా బాబా అనేక కార్యాలు ప్రజలు ఆశీర్వాదాలకు అడ్డుగా లేస్తున్న అనేక కార్యాలు చూడకుండా తండ్రి అడ్డగిస్తున్న ప్రతి శక్తిని బంధిస్తున్న చర్చిలు కట్టకుండా పరిశుద్ధాత్మదేవ స్వార్థను ప్రకటించకుండా ఇంకా వాక్యంలో ఎదగకుండా ఆత్మీయ జీవితాలు కట్టబడకుండా అనేక మందిని ప్రభా కంట్రోల్లో ఉంచుకుంటున్న ఆ కంట్రోలింగ్ స్పిరిట్ని యేసు నామములో బంధిస్తున్న ప్రభా. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భూమండలో ఉన్న వాయుమండలో ఉన్న దురాత్మ శక్తుల్ని నజరుడని యేసు నామములో బంధిస్తున్నా. ఆ యెజబెల్ స్పిరిట్ని బంధిస్తున్నా. ఆ బయలు దేవత క్రియలను బంధిస్తున్నా. ఈ యుగ దేవత క్రియల్ని బంధిస్తున్నా. నజరుడని యేసు నామములో ఆ విగ్రహ క్రియలను బంధిస్తున్నా. ఆ బొమ్మలు పూజలు క్రియలన్నీ బంధిస్తున్నా. నజరుడని యేసు నామంలో సృష్టికర్త అయిన యేసు క్రీస్తుని అయ్యా నిన్ను మహిమపరచటానికి పరిశుద్ధాత్మదేవ నీ ప్రజల్ని లేవనెత్తమడుగుతున్నా. నీ ప్రజల్ని అయ్యా ఒక్కొక్క ఆత్మని పట్టుకుని రక్షణలోకి నడిపించమని అడుగుతున్నా ప్రభా. పరిశుద్ధాత్మదేవ రికా శోబ్రో హబ్లటా రటా షట మరాఠా లిక్రాటో బ్రికాటో బ్రికా హబ్రికాతో రికాలా బాబా ఓ బ్రా బాబా 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 ఏసయ్య ఆత్మ బలముగా దిగునుగాక. నజరుడని యేసు నామంలో ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీవు దిగిరమ్మయ్యా. లైవ్ చూస్తున్న బిడ్డలు చూడబోతున్న బిడ్డలు అందరినీ దర్శించమయ్యా. వారి వ్యక్తిగత జీవితాలని ప్రభా కట్టమని అడుగుచున్నా ప్రభా. సంఘాలను కట్టమని అడుగుచున్నా. సేవల్ని కట్టమని అడుగుచున్నా. ఎవరైతే సేవకులు దారి తప్పుచున్నారు యేసు నామంలో అయ్యా ఉద్యమం లేకుండా పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధంలో నడవకుండా ప్రభా యేసయ్య లోకానుసారంగా జీవిస్తున్న ప్రతి సేవకుని ప్రతి సేవకురాల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నా. ఇప్పుడే ఆరివాదం జరగబోయే ప్రతి ఆరాధనలో నీ శక్తి దిగాలి ప్రభా. నీ మహిమ మాత్రమే దిగాలి ప్రభా. యేసు నామంలో ఏలియా ఆత్మ ఎలీషా ఆత్మ దిగునుగాక. యేసు నామంలో ప్రభా ఆ దుప్పటి ప్రభా ఆ దుప్పటి కప్పబడునుగాక. ఆ ఏలియా పైన దుప్పటి ఎలీషా పైకి వచ్చినట్లుగా నజరుడని యేసు నామంలో ఏలియా పైన దుప్పటి మా మీదకి వచ్చునుగాక. ఇప్పుడే నజరుడని యేసు నామంలో ప్రభా అయ్యా తండ్రి ఏలియా తండ్రి వెలుచుండగా ఏలియా చనిపోయి తండ్రి భూమిలో పాతిపడిచి ఉండబడి ఉంటే పరిశుద్ధాత్మదేవ ఏలియా వెళ్ళి ప్రభా తన శరీరం ఆ ఎముకలకు తాక్కని వెంటనే
టచ్ అయిన వెంటనే ఎలీషా శరీరం లేసి ప్రభా అయ్యా మళ్ళీ మాంసపు శరీరం వచ్చి ప్రభా పరిశుద్ధాత్మదేవ అనేక సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినట్లుగా యేసు నామములో ప్రభా మేము తండ్రి యేసయ్య తండ్రి ముట్టగానే ప్రభా చనిపోయిన శవాలు లేయాలి ప్రభా పరిశుద్ధాత్మదేవ మేము తాకగానే యేసు నామంలో అది ఎటువంటి రోగమైన అయ్యా యేసు నామంలో స్వస్థత కలగాలి ప్రభా నరాల్లో నాడుల్లో యేసుక్రీస్తు రక్తం ప్రవహించాలి ప్రభా యేసు నామంలో ప్రభా పరిశుద్ధాత్మదేవ తండ్రి మూలుగులలో ఎముకలలో సత్తువు కలుగునుగాక ఇప్పుడే యేసు నామంలో ప్రతి పేషెంట్ ఇప్పుడే తండ్రి స్వస్థత యెహోవా రాఫా కలుగునుగాక హాస్పిటల్లో వెగ్లేటర్లో ప్రభా ఐసీయూలో ప్రభా మరణ పడకలో పడి ఉన్న ప్రతి ఒక్కరిని లేవలెత్తు ప్రతి వ్యాధి యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత యేసుక్రీస్తు పొందిన గాయముల చేత రైట్ నౌ స్వస్థత కలుగునుగాక అయ్యా బీపీ షుగర్ థైరాయిడ్ అయ్యా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏసనంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ పరిశుద్ధాత్మదేవ డయాలిసిస్ లేకుండా తండ్రి సేవకులైన విశ్వాసులైన ఇప్పుడే స్వస్థత రైట్ నో కలుగునుగాక పరిశుద్ధాత్మదేవ రీక్లా బ్రోబో బోబో రోబో రీకా రాబా బాబా గాయపరుచువాడు యేసుక్రీస్తు గాయములను కట్టువాడు ఆయనే కాబట్టి హృదయ గాయములైన యేసయ్య కట్టువాడు శరీర గాయములైన ఆయన మాన్పేవాడు పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే స్వస్థత కలుగునుగాక రాటో రేటో మా రాటో లీక్రాబా షేఖ్రే క్లాబా రబా బాబా ఊ రా మా యేసు నామములో ప్రభా అత్యున్నత సింహాసము పైన ఆసీనుడైన దేవా అత్యున్నత ప్రేమ స్వరూపి నీకే ఆరాధన 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 నా యేసయ్యకే అత్యున్నత సింహాసము పైన ఆసీనుడైన దేవా అత్యంత ప్రేమ స్వరూపి ఆరాధితును నిన్నే ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన్ అధిపతి స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా మేన్ రీ బాబా రీ రా షాబా బాబా రీ బారా రీకా బాబా రి రే రి రే షాబా బాబా లా రా 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 రి బా రి రా షేబ్రా బ్రా బా లా బా రి బా రేఖా బాబా లదా రి రా రీ మా 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 రి 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 రే రే రా రా రే రా 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 శబరి బాబా లిమారరా శాఖా బాబా రో రిరా రీరా రి బాబా బాబా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవుడు శాఖ రిక్లా బాబా రేకే షిక్క రకా బాబా రేకే షిక్క తోరికలాబా రాబా షికా తోరికలా బాబా రాబ్లా ఖాబ్రా రీక్లా మరా ఖాబా రాబా షికా రాబా రికా రాబా బాబా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు షిక్రా క్లోబ్రా బాబా రికా బాబా బెల్లంపల్లిలో కల్వరి మినిస్ట్రీలో 50 రోజులు ముగింపు సభ జరిగింది. నిన్న 16వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 12 వరకు జరిగిందనుకుంటా. మోస్ట్లీ
పరిశుద్ధాత్మ దేవుడు 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. నాకు వచ్చి 2014 నుంచి బెల్లంపల్లికి వెళ్ళి అక్కడ ఫాస్టింగ్స్ ప్రేయర్లో పాల్గొనడం నేను చాలా అనుభవించాను. అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న మందిరమే ఉన్నప్పుడు మొత్తం ఖాళీ ప్లేస్ మట్టి మాత్రమే ఉండేది. అక్కడ కూర్చుని మోకాలు వేసుకుని గంట తరబడి సేవకుల గురించి, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, అన్నిటి గురించి బలంగా ఉపవాసం ఉండి ప్రార్థించేదాన్ని. 2014 నుంచి కంటిన్యూగా నేను ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్స్ ప్రేయర్స్కి వెళ్ళేదాన్ని. కాకపోతే ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి వెళ్ళలేదు. 13th నైట్ కూడా నేను అడిగాను. నేను 15th ఈవినింగ్ బస్ ఎక్కి నేను ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లో వెళ్ళను, ఎక్కువ శాతం బస్సులో వెళ్తుంటా. ఆరెంజ్ ట్రావెల్స్లో వెళ్తూ ఉంటాను. 2000 పడిద్ది వెళ్ళడానికి, రావడానికి 4000 ఇది, మళ్ళీ ఖర్చులు ఎక్కువ అవుతుంది. అయితే అడిగాను, వెళ్తాను నేను. 15th ఈవినింగ్ ఎక్కినా కూడా 16th మార్నింగ్ దిగిన, 16th ప్రేయర్ చూసుకొని 17th 18th వచ్చేస్తాను నేనని. లేదు నేను డబ్బులు ఇవ్వను, నేను పంపించను అనేసారు మా ఆయన. అది తలుచుకొని చాలా ఏడ్చానమాట. బుధవారం మార్నింగ్ 10 o'clock నుంచి 12:30 వరకు టిఫిన్ చేయకుండా నేను కూర్చుని మంచం మీద అలా చాలా కన్నీళ్ళు ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే తండ్రి ఇల్లు గుర్తొచ్చినట్లు నాకు అయింది. ఏంటంటే థామస్ పాలు అక్కడ చర్చ్లో, కొత్తగా కట్టిన చర్చ్లో వెళ్ళి ఆ చర్చి మొత్తం తిరిగి భాషల్లో మాట్లాడి థామస్ పాలు అభిషేకంతో చర్చి మొత్తం పరిగెత్తి అన్ని భాషల్లో మాట్లాడి స్తుతించాడు. అది జ్ఞాపకం వచ్చేసింది నాకు. తర్వాత విఐపి గ్యాలరీ, పాస్టర్స్ గ్యాలరీలో పాటలు వస్తూ ఉంటే ఆ స్టేజ్ ముందర థామస్ పాలు భయంకరంగా డ్యాన్స్ వేసి దేవుని ఆరాధించాడు. అది జ్ఞాపకం వచ్చింది నాకు. ఆ తర్వాత పక్షిరాజు వలె రెక్కలు కట్టుకుని పైకెక్కుదురాం ఎగురుదామని ఆ పాట ప్రవీణ్ డాడీ గారు పాడుచున్నప్పుడు హోలీ స్పిరిట్ భయంకరంగా నా మీద దిగి ఎలా పైకి గంతులు వేసి డ్యాన్స్ వేసి నాట్యమాడి ఆరాధించానంటే అక్కడ గ్యాలరీలో ఉన్న వాళ్ళు పాస్టర్స్ అంతా ఏంది ఇంత అభిషేకం ఏమికని ఆశ్చర్యపోయారు. అల్లా నన్ను దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత పాటల్లో పాడుచున్నప్పుడు అన్ని భాషలు మాట్లాడుచు భయంకరంగా దేవుని స్తుతిస్తూ అసలు అక్కడ నేను 2 o'clockకే ప్రజలంతా ఫుల్ అయిపోతారు, కానీ 2 o'clock వెళ్ళి నేను గ్యాలరీలో కూర్చున్నాను. 2 o'clock నుంచి నైట్ 12 గంట అయినా కూడా అసలు అలసట లేకుండా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం వింటూ బలంగా గ్రౌండ్లో ఆరాధించాను దేవుని. అవన్నీ జ్ఞాపకం వచ్చేసి తర్వాత బెల్లంపల్లి కల్వరి చర్చ్ లోపల అక్కడ సిలువ గుర్తు దగ్గర వెళ్ళి ప్రార్థించుకున్నది. డాడీ గారిది, ప్రవీణ్ డాడీ గారు వాళ్ళ కారు ఉంటే వెళ్ళి కారు మీద చేయి పెట్టి ప్రార్థన చేశాము నేను థామస్ పాలు. అవన్నీ జ్ఞాపకం చేసుకుని మరవలేని రోజులుగా తండ్రిల్లు జ్ఞాపకం వచ్చినట్లుగా నాకు భయంకరంగా ఏడ్చాను, వెళ్ళలేదన్నట్లుగా. నిజంగా నేను బెంగళూరులో ఇంట్లో ఉన్నప్పటికి కూడా నా మనసు అంతా కూడా అక్కడే ఉంది, వెళ్ళలేదు. ఈ 2 years వెళ్ళలేదు నేను. 2022లో వెళ్ళాను, 23, 24, 23 కూడా 5లో కూడా వెళ్ళలేదన్నమాట. మేబీ 3 years అయిపోతుంది వెళ్ళలేదని చెప్పి బాగా ఏడ్స్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే నా మనసంతా అక్కడే ఉంది. ఆ తర్వాత ఆ నైటు ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారు. సేవకులందరూ కూడా చర్చ్లో గ్యాదర్ అయినప్పుడు ప్రవీణ్ డాడీ గారు వాక్యం చెప్పి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయిల్తో అనాయింటింగ్ చేసి ఇంపోస్టేషన్ ఇచ్చారు.
చాలా ఆనందపడ్డామనమాట. నా ఫ్రెండ్స్‌ని అందరికి కూడా ఒక 5, 6 మందిని తీసుకెళ్ళాను బెంగుళూరు నుంచి నేను. అలాగా వెళ్ళటం లేదని చెప్పి బాగా ఏడ్చేసాననమాట. దేవుని కృపను బట్టి నెక్స్ట్ టైం వెళ్ళడానికి దేవుడు కృప చూపించును గాక. ఇమ్మానుయేలు హృదయం మార్చి వెళ్ళడానికి డబ్బులు ప్లస్ ఒప్పుకొని పంపించడానికి దేవుడు కార్యం చేస్తును గాక. షకారి కలబా సిక్కరబా. సరే లైవ్ అన్న చూద్దాం అనుకొని ఆన్ చేస్తే టెక్నికల్ ఏ ప్రాబ్లం వల్ల ఫోన్లో లైవే అసలు రాలేదు. ఏమైందో తెలియదు. సరే అని చెప్పి అది బాధపడ్డాను. తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ థామస్ పాల్ని స్కూల్కి పంపించేసి చాలాసేపు ఒక హాఫ్ లైవ్ చూశాను. ఇంకా హాఫ్ లైవ్ ఉంది. థామస్ పాల్ వచ్చినాక చూడను కాదు, ఫోన్ పిక్కోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. హాఫ్ లైవ్ చూశాను, చాలా ఆనందించాను. గంతులు వేసి దేవుణ్ణి ఆరాధించాను. ఇంట్లో ఆరాధిస్తుంటేనే లైవ్లో దేవుని మహిమ నా మీద కుమ్మరించబడింది. అలా డ్యాన్స్ వేస్తూ ఎగురుతూ పాటలలో పాడుచు దేవుని ఆత్మను బలంగా పొందుకున్నాను. షాబ్రే కలాబో షికాతోరి కలాబా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఏంటంటే 50 రోజులు మేడగదిలోకి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా ఆహారం తీసుకోరు. అసలు ఆహారం తీసుకోరు. మేబీ లిక్విడ్స్ తీసుకుంటారు, నిద్రపోరు. ఈసారంట 1 అవర్ కూడా నైట్ పడుకోలేదంట. అంత ఉజ్జీవంతో ప్రార్థన చేశారంట. ఎందుకు అంటే ఒక బలమైన ఉజ్జీవం ఈ దేశంలో రావాలి, ప్రజలు బాగుపడాలి, ప్రజల్లో స్వస్థతలు విడుదల రావాలి, మత్కార్యాలు జరగాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి, దేవుని రాజ్యం కట్టాలని ఒక తపన, ఒక బలమైన దేవుని ఆత్మ కలిగి దేవునితో నడిచే సేవకుడు అనమాట బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారు. అది చాలామంది సేవకుల్లో ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ వారు మాత్రం విడవకుండా ఎంత పోరాటం వచ్చినా 50 రోజులు ఫాస్టింగ్ అస్సలు ఆపకుండా, ఈ సంవత్సరం 13వ సంవత్సరం ఆపకుండా బలమైన ప్రార్థనలు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి అనేక మంది సేవకుల్ని తయారు చేయాలని, ప్రపంచాన్ని దేవునికి మాదిరిగా మార్చాలని ఒక ఆరాటం, ఒక తపన, ఒక హృదయం వాంఛలతో ప్రభుని పిలుస్తూ ప్రార్థనతో భోజనం మానేసి, నిద్ర మానేసి దేవుని కొరకు యేసుక్రీస్తు రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి ఆ ప్రయాస మనము చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతకరంగా ఉంటుంది. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు లక్షల ప్రజలండి. మేబీ నేను వెళ్ళినప్పుడు ఈసారి కన్నా అప్పుడు కొంచెం తక్కువ నింది. ఈ సంవత్సరం అయితే చూశాను ఎన్ని లక్షల ప్రజలంటే దాదాపు 5 లక్షల ప్రజలు ఉంటారు. ఖచ్చితంగా 5 lakhs మెంబర్స్ ఉంటారు. అంతమంది ప్రజలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమంటే ప్రార్థనలో విడుదల, ప్రార్థనలో బలం. తర్వాత మనం ఏ ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాక నేను కళ్ళారా చూశాను. ఆ ప్రేయర్స్ ద్వారా అద్భుతాలు చూశాను. నా జీవితం కూడా అనేక కార్యాలు 2022లో వెళ్ళొచ్చినప్పుడు ఇల్లు కడుతున్నాం వసూరులో. ఆ ఇల్లు కంప్లీట్ కావాలని ప్రేయర్ చేసుకొచ్చాను. కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆ ఇంటికి గవర్నమెంట్ ద్వారా కూడా ఒక 2 lakhs రావడం జరిగింది. అనేక అద్భుత కార్యాలు. ఇంకా మా తమ్ముడు ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయగా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడనమాట. సేవా విషయంలో బలంగా వాడుకోవడం 2014 నుంచి ఒక బలమైన అనుభూతి ఆ మినిస్ట్రీలో నాకుంది. షక్ర కొలిబారా షిక్లోబో
రిక్లెబే షెక్రబా లబా షిఖరబా. తర్వాత 2-3 సార్లు ఫేస్బుక్ లైవ్లో బెనీనా అని చెప్పిన పేరు పెట్టి పిలిచి ప్రవచించిన రోజులు కూడా ప్రవీణ్ పాస్టర్ ఉన్నది. ఆ తర్వాత పోయిన సంవత్సరం కూడా దేవునాత్మ నాతో మాట్లాడింది ఏంటి అంటే, ఆ మేడగదిలో పైన అప్పర్ రూమ్లో ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసి ప్రేయర్లో నా కోసం కూడా ప్రార్థన చేసినట్లుగా దేవుడు చూపించాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు ఆత్మ నాకు బయలుపరిచింది, చూపించింది ఏంటంటే, ఈ సంవత్సరం కూడా మేడగదిలో ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను చూపించి ప్రేయర్ చేయమన్నట్లుగా దేవుడు చూపించాడంట. దేవుడు క్లియర్గా చూపించాడు. అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు. హోలీ స్పిరిట్ గాడ్ నన్నే చూపించడం ఎంత ధన్యత అని నేను చాలా దేవుని స్తుతించాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేక ప్రజలు వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుని వచ్చారు. మిరాకల్స్ జరిగినాయి. చాలామంది క్షేమంగా అందరు కూడా తన గృహాలకి ఇప్పుడు కూడా చేరుకుంటూనే ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసుకున్నా బలంగా జరగాలని దేవుడు అద్భుత రీతిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ను ఆది నుంచి అంతం వరకు ఆయనే అధ్యక్ష వహించి హోలీ స్పిరిట్ గాడు నడిపించినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. షక రికాలో బ్రాతో హబ్రేకే శిఖరా మారాకో ప్లేకే మే బ్రేకే ప్రభా శాంత్ బ్రాక్లోబో హాబ్రికే తురా హల్బహాంతో రికే లాబ్రేకే షోకోతో రికా లాబ్రకోటో రిక్లాబా హాబ్రేకే షిక్రే మర్బహాంతో రిక్లాబా రేఖా శిఖరబో హాబ్రేకే షికా రూబ్రాకాబా షే ఆర్బహాంతో రిక్రబా షేకే రిక్లబో ప్రో బ్రికాలబా శిఖరబా. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవ నీవు దిగిరమ్మయ్యా షాకాతో రిక్లే బాబా రిక్కా. ఈరోజు కూడా చర్చిలో వర్షిప్ ఉంది, వెళ్ళలేదు. షికా రిక్కరబా వంట చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ షికా దేవుని ఆత్మ ప్రేరేపిస్తూనే ఉంటే లైవ్లోకి వచ్చాను. పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి దిగునుగాక. షాఖాతో రిఖలబా లేబ్రబా శిక్రబో అబ్రహంతో రిక్లబా రేకే షెక్రబా లబ్రబో షెకే లిబ్రబా షక రిఖ బాబా షాఖ రిక్లబా రేకే శిక్రబా శిఖరబా. అందరి సేవకుల్లో ఉజ్జీవం రావాలి ప్రభా. ప్రతి ఒక్క సేవకుల్లో ప్రభా తండ్రి ఆత్మ అభిషేకం దిగాలి, అగ్ని అభిషేకం దిగాలి, అంత్యకాల ఆత్మ అభిషేకం దిగాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నీ శక్తితో నింపయ్యా, నీ బలంతో నింప, నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా. ఏసయ్యా నీ దిగురమ్మయ్యా, నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగునుగాక. రేక్టౌ ప్లా ప్రాబా. మేము అడుగు వాటికంటే, మేము ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల, ఆశీర్వదించగల శక్తిమంతుడైనావు ప్రభా. ప్రతి సేవకుని ఆశీర్వదించు, దీవించు, సంఘాలను ఆశీర్వదించు, దీవించు. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్న, లైవ్ చూస్తున్న బిడ్డల్ని, చూడబోతున్న బిడ్డల్ని యేసు నామంలో మీ ఆర్థిక పరిస్థితులు తొలగిపోవునుగాక, మీ అప్పులు తొలగిపోవునుగాక, మీ జాబ్స్లో బ్లెస్ అవుదురుగాక. నజరుడని యేసు నామంలో మీ వ్యాపారాల్లో ఆశీర్వాదం కలుగునుగాక, మీ వ్యాపారాలు ఆశీర్వదించబడునుగాక, దీవించబడునుగాక. మీ సంఘాలు, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం మీ సంఘాలపైకి, మీ కుటుంబాలపైకి, మీరు పనిచేస్తున్న చోట్ల మీ వ్యాపారంలో వచ్చునుగాక. నజరుడని యేసు నామములో ఆదివారం జరగబోయే ఆరాధనలో అగ్ని అభిషేకంతో నింపయ్యా. అయ్యా యేసు నామంలో ప్రభా. పరిశుద్ధాత్మదేవ పోగొట్టుకున్న ప్రతి ఒక్క ఆత్మ తిరిగి రావాలి ప్రభా. అయ్యా సంఘాలలో ప్రభా తండ్రి నువ్వు ప్రభా ఆరాధనలో నడిపించు. స్టేజ్ పైన వాక్యంలో తండ్రి నీ ఆత్మ దిగాలి ప్రభా, నీ కార్యాలు జరగాలి ప్రభా. యేసయ్య అంటున్నాడు బలమైన సూచక క్రియలు జరగబోతుంది
చేయబోతుంది. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్స్, అసాధారణ కార్యాలు యేసై చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నూతన బలంతో నింపబోతున్నాడు, నూతన శక్తితో నింపబోతున్నాడు, నూతన ఆరాధనతో నింపబోతున్నాడు. యేసయ్య మహిమ దిగబోతుంది. యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవదూతలు మీ కుటుంబాలలో, మీ సంఘాలలో దేవుడు సంచరించబోతున్నాడు. మీ వ్యాధులు తొలగబోతుంది. షికారాబా అనేక సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే బాధపడుచున్నావు, ఏదైతే అడుగుచున్నావు, నర్జనుడని యేసయ్య మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమర్పమైపోతుంది. యేసయ్య తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతోషాన్నిచ్చి ఆనందాన్నిచ్చి దేవుడు ఉల్లాసింప చేయబోతున్నాడు. రకటో బొరోటో అల్బోటో రికటో మక్రో బ్రికలు బ్రాషా రా బ్లేకే బ్రో హా బ్రికా లబా షికతో రా లో ప్రే హమ్ ది క్లో బ్రో షేకా తురకలా బాబా రాకా షేకే రికా రబా షికా రబా. బెంగళూరు జీవనల్లి ప్రాంతంలో నా ఫ్రెండ్ ఉండేది, రాణి ఇజ్రాయెల్ అని. ఆమె ఈ నెల 8వ తారీఖు మరణించింది. ఏంటంటే షుగర్ వల్ల, డయాలిసిస్ అధికంగా చేయడం వల్ల ఆమె తట్టుకోలేక మరణించింది. అయితే చిన్న వయసు 81లో పుట్టింది, 45 మేబీ ఉండొచ్చు. చనిపోయింది. 3 బిడ్డలు. అయితే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళేదాన్ని. జీవనల్లిలో ప్రెగ్నెంట్గా ఉందని ఆమెకు తెలియదు అన్నమాట. ఒక అమ్మాయికి కాలేజ్ చదువుతున్న అమ్మాయి ఉంది, మళ్ళీ బాబున్నాడు. అయితే డాక్టర్స్ డేట్ రాలేదు, మేబీ ఏదో గడ్డలా కనిపిస్తుందని చెప్పారంట. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రవచించాను, అది గడ్డ కాదు, దేవుడు బిడ్డగా మార్చిపోతాడని. అంతే, ఒక మాట అలా పలికాను. 3 మంత్ తర్వాత స్కానింగ్ తీస్తే శిశువు పిండం ఉంది. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆ తర్వాత అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. నేను కూడా ప్రెగ్నెంట్లో ఉన్నాను. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వెళ్ళి హౌస్ విజిటింగ్కి వెళ్ళి ప్రేయర్ చేశాను. నార్మల్ డెలివరీ అవుతుంది నీకు, దేవుడు బెంజమిన్ కుమారుడు నీకు బెంజి ఇవ్వబోతున్నాడు అంటే ప్రవచించాను, ప్రార్థించాను. అలాగే నార్మల్ డెలివరీ అయింది. ఏ పేరు చెప్పాను బెంజమిన్ అని అదే పేరు పెట్టింది. దేవుడు అద్భుతకరంగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమె అనారోగ్య కారణంగా ఆమె 8వ తారీఖు, నెల 8వ తారీఖు ప్రభునందు నిద్రించింది. నేను వెళ్ళాను హోరేబు ప్రేయర్ హౌస్కి వెళ్ళి చూసేసి ఆమెను బాక్స్లో ఒసూర్ రోడ్లో గేట్ నెంబర్ 2కి తీసుకెళ్లే వరకు చర్చ్ దగ్గరే ఉండి పాటలు పాడి ఆరాధించి ప్రార్థించి వచ్చాను. అలా దేవుడు కనికరపూర్ణుడు, దేవాతి దేవుడు సేవలో మనల్ని వాడుకుంటాడు. షాక్రోక్లీ బాబా రేఖా శిక్రాబా లేబ్రా శిక్రా బాబా. రేఖ యేసయ్య ప్రేమను గురించి మనం వివరిస్తే, క్రీస్తేసు ప్రేమ కొలతలేని ప్రేమ, క్రీస్తేసు ప్రేమ అగాపే ప్రేమ, క్రీస్తేసు ప్రేమ యుగాలకు భూమి మీద నిలిచిపోయే ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ వెలకట్టలేనిది. యేసుక్రీస్తు తన రక్తానంతా ధారపోసి ప్రతి మానవ జాతికి కొరకు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పాపము నుంచి, శాపం నుంచి, ప్రతి రోగము నుంచి విడుదలనిచ్చి రక్తాన్ని పెట్టి, ఆ విలువైన పరిశుద్ధ రక్తాన్ని పెట్టి కొనుక్కున్న ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. మరైతే ఈ లోకంలో మీరు చూసినట్లయితే ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ
ప్రేమలో యథార్థత లేదు, ప్రేమలో నమ్మకం లేదు, ప్రేమలో పరిశుద్ధత లేదు. కానీ క్రీస్తు ప్రేమ నమ్మదగిన ప్రేమ. ఏంటంటే ఆ 2000 సంవత్సరాలకు ముందు ఎప్పుడో క్రీస్తు మన కొరకు సిలువలో బలి అయి తన రక్తంతో కొనుక్కున్నాడు. మనం చూడలేదు, కానీ చూడకుండా మనము నమ్మి ఆయన్ని వెంబడిస్తూ ఆ రక్తంతో కడగబడి నీతిమంతులుగా ఈరోజు సేవకులుగా సేవకురాన్లుగా వాక్యానుసారంగా యథార్థగా దేవుని వైపు చూస్తూ మనం జీవిస్తున్నామంటే ఆ రక్తమే. చూడకుండా మనము క్రీస్తేసుని మనము రూపము కూడా తెలియకుండా ఆ వాక్యం ద్వారా బైబిల్ ద్వారా నమ్మిన మనమే చాలా ధన్యులం. అక్కడ ఉన్న ప్రజల కన్నా నమ్మకుండా ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది అక్కడ మెస్సయ్యని క్రీస్తుని అంగీకరించకుండా అక్కడ నజరేతులో ఏంటి, ఇజ్రాయెల్ దేశంలో ఏంటి, క్రీస్తున్న యేసుక్రీస్తున్న దేశంలో చాలామంది ఇప్పుడు కూడా క్రీస్తును వెంబడించడం లేదు, నమ్మడం లేదు. కానీ మనము ఇక్కడ ఉంటూ క్రీస్తు నమ్మిన మనము చాలా ధన్యులము. షాక్రోబ్లికా లేబ్రే కాబ్రో షాబ్రోకో ప్రికా లాబ్రో షేక్రా మర్బహాంతో రికా టూబ్రా లెబే రేకే తురా కబా రబ శోబ్రకా లేబ్రకా శిక్రబా లిబ్రబా శిక్రబాబా రకా శేక్రబా లాబ్రా కాబ్రా రికా రాబా షికా రాబా రకా బాబా బాబా రేకే షిక్రో క్లోబో లేబ్రా షోక్రో బ్రో లాబ్రో ఖోబో షిక్రే. లోకంలో రికా షికాతో రిక్లా బాబా రికా షిక్రాబా లాబ్రా బోబో రేకే షేబ్రే కాబా లాబ్రా బాబా రేకే షేక్రా బ్రా లాబ్రో కోబ్రో బో. పరిశుద్ధ ఆత్మదేవాను దిగిరమ్మయ్య లికా రబా బాబా రకా షికా తోబ్రా లాబ్రో కోబ్రి కబా లిబ్రా షోబ్రా లాక్రమా షెకే లేక్రి కాతో రికా లాడో రాటో మరోటో రికాటో రికా రబా బాబా రేకే షిక్రా బ్రోక్లబా లాబ్రో కోబ్రికా తోబ్రికా మాక్రోబ్లికా షేక్రా బాబా లా రోకో బోబో బోబో రికా షికాతో రికా బాబా రకా బాబా రికా బాబా బాబా షికాతో రికా రాబా లేబ్రే కేబా షిక్రాబా లాబ్రా కాషకా తురాకాబా లాబా రాబా బాబా. లోకంలో మనము జీవిస్తున్నప్పుడు దేవుని వెంబడిస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు మనకి ఎదురైనప్పటికీ లోకంలో అనేక మంది జారత్వం కలిగి జారత్వం పురుషులు ఉండొచ్చు, జారత్వ స్త్రీలు ఉండొచ్చు, పాపంలో ఉన్నవారు ఉండొచ్చు. క్రిక్రా బాబా రేఖే బాబాబా అలాంటి ప్రేమ మనలో లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రేమను దయచేశాడు. యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమనంటే దేవుడు ఎలా చేశాడంటే ఒక్కరిని ఎన్నుకుని యేసుక్రీస్తు హృదయంలో పెట్టుకునేలాగా యేసయ్య కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు షాక్రో క్లీబాబా. లోకంలో అనేక ప్రేమలున్నాయి. డబ్బు కొరకైతేమి, లోకాశల కొరకైతేమి, ఏదో ఒకటి జరుగుతూనే లోకంలో పాపంలో ఒక కాలు దేవునిలో కాలుంటూ ఏదో ఒకటి లోకానుసారంగా జరుగుతున్నప్పటికీ యేసుక్రీస్తును వెంబడిస్తూ పరిశుద్ధాత్మ దేవునితో నడుచుకునే ప్రేమ చాలా విలువైంది. షాక్రో బ్రాలాబ్రా రేకే షిక్రా బాబా షికారాబా. అందరూ కూడా దయచేసి లైవ్లోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు షాక్రో బ్లికా షిబ్రాబా లేబ్రాబా షిక్రో బ్రబో రేక్రీ బ్లాబాబా షిక్రా బాబో రికా షిక్రా బాబా కరా బాబా నాజరత్ విజయ్ పాల్ బ్రదర్. అంతకుముందు నేను లాక్డౌన్లో
మీకు ప్రవచించాను. మీరు వేరే కంట్రీస్ కూడా వెళ్తారని నేను తర్వాత చూశానన్నమాట. ఏ ప్రవచనం నేను చెప్పానో మీ జీవితంలో జరిగింది. మీరు వెళ్ళేసి కూడా వచ్చారు. షికారక నమ్మితే దేవుని మహిమ చూస్తారంట. చాలామంది నమ్మరన్నమాట. నమ్మరు, ప్లస్ ఇది జరుగుతుందా లేదా, సేవకులే నమ్మరు, విశ్వాసులు నమ్మరు. ఏదైనా ఒక కార్యం పలికినప్పుడు, ప్రాపసి వచ్చినప్పుడు దాన్ని నమ్మి అది ప్రార్థించినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ సేవ అభివృద్ధి కలిగి దేవుడు దీవించునుగాక. రకటాబా షాకాటో అనారోగ్యం నుంచి కూడా ఏదో చూస్తున్నా, మీకేదో అనారోగ్యంలో కూడా దేవుడు స్వస్థపరచబోతున్నట్లుగా నేను చూస్తున్నా. రైట్ నౌ రిసీవ్ ఇట్. దేవా స్వస్థపరచు. యెహోవా రాఫా స్వస్థత రైట్ నౌ కలుగునుగాక. రిక్లా బాబా అవును అంటే మీరు కామెంట్ పెట్టండి. నిజమే సిస్టర్, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, హెల్త్ దేవుడు స్వస్థపరచబోతున్నాడు కామెంట్ పెట్టండి. షిక్రా బ్లోక్రో బో షెక్రే క్లీబ్రాబా షా రాక్లా బాబా రికాబా. అలాగే ప్రభా షారోన్ మైకుల్ బ్రదర్ కూడా లైవ్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా వారి కుటుంబాన్ని కూడా దర్శించండి. యేసు నామంలో వారు కోరుకున్న ప్రతి ఒక్క కోరికను నెరవేర్చండి. వారు అడుగుతున్న ప్రతి రిక్వెస్ట్ను ప్రభా యేసు నామంలో అలాగే జరుగునుగా అక్క. ఫోన్లో కూడా ప్రేయర్ చేస్తూ అనేక కార్యాలు చేస్తున్నావు ప్రభా. చెరుగులాగా ప్రవచిస్తున్న యేసు నామం చెరుగునుగా అక్క. పరిశుద్ధాత్మ దేవ అద్భుత కార్యం వాళ్ళు చూచుదురుగా అక్క. షాక్లో బ్రికా రుబ్రా లేబ్రా బాబా షా లారా ఖారా రేటా మ్రో రికా షికా రాబా రికా షికా రాబా రికా బాబా షికా బాబా. చూడండి బ్రదరు రికా షిక్రా బాబా మెసేజ్ పెట్టారు. షికా రాబా రికా ఎస్ సిస్టర్ అని షికా రెక్కా లబ్రా బాబా రికా నజరుడని వేసినాంలో చూడండి. మనము వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు, నాజరేత్ విజయ్ పాల్ బ్రదరు. నేను బెంగళూరులో ఉంటాను. తనకి ఏమైందో, తనకి ఏం ఇష్యూ ఉందో నాకు ఎలా తెలుస్తుంది? హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ తెలియజేస్తాడు. యేసు నామంలో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత, ఆయన దెబ్బల చేత మీకు స్వస్థత విజయపాల్ బ్రదర్ కలుగునుగాక అని రైట్ నౌ ప్రకటిస్తున్న పరిశుద్ధాత్మదేవ. ఇట్లనే ఒకరోజు నేను బొమ్మనల్లి వంగసంద్ర ప్రాంతంలో ఒక ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం టైంలో మంచం మీద కూర్చొని అలా ఆలోచిస్తూ కూర్చున్నా. హోలీ స్పిరిట్ గాడ్ ఒకటి చూపించాడు. ఏంటంటే హైదరాబాద్లో లేడీస్ హాస్టల్లో అరుణ అనే ఒక సహోదరి సిస్టరు, ఆమె దేవుని కుమార్తె, ప్రార్థనా పరురాలు, ప్లస్ చర్చికి కూడా వెళ్తుంది, బైబిల్ కూడా చదువుతుందంట. ఏదో మనసు బాగాలేక ఆమె ఆ రూమ్లో ఎవ్వరు లేదు, అందరు కూడా కాలేజీకి స్కూల్కి తర్వాత జాబ్స్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం టైంలో ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఒక బట్ట ఫ్యాన్కి తగిలేసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తుందంట. యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఆ విషయం నాకు తెలీదు. ఆమె ఎక్కడ హైదరాబాద్లో ఉంటుంది, లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఆమె పేరు అరుణ. అయితే హోలీ స్పిరిట్ గాడ్ నాకు చెప్తున్నాడు, ఆమె నా భక్తురాలు, ఆమె ఇలా చేసుకోపోతుంది, దయచేసి ప్రేయర్ చేయి నా కుమార్తె ప్రియానని దేవుడు మాట్లాడుచున్నాడు. వెంటనే నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే ఒక గొప్ప కార్యం జరిగించు, ఆమెను విడిపించు అయ్యా అని ప్రార్థన చేశాను. వెంటనే ప్రార్థన దేవుడు విని వాళ్ళ ఫ్రెండ్ అదే టయానికి ఆ అమ్మాయి వచ్చి డోర్ బాగా కొట్టినట్లుగా ఆమె సూసైడ్ చేసుకోకుండా అవి టకటకాని ఆ శారీ విప్పేసి, ఫ్యాన్కున్న శారీ విప్పేసి అలా కిందికి పడవేసి ఆమె సురక్షితంగా కాపాడినట్లుగా దేవుడు చూపించాడు. అట్లా హోలీ స్పిరిట్ గాడ్ ఒకవేళ అమెరికాలో ఉండొచ్చు, ఒకవేళ ఇండియాలో ఉండొచ్చు,
ఎక్కడైనా ఉండొచ్చు. స్పిరిట్, హోలీ స్పిరిట్ అనేక కార్యాలు చూపిస్తాడు, అనేక కార్యాలు చేసే దేవుడు, మత్కార్యాలు, సూచక్రియలు, వండర్స్ చేసే దేవుడు మన దేవుడు యేసయ్య. సజీవుడైన దేవుడు. షకరి కలబ. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. బ్లెస్సింగ్స్ రాబోతుంది. పొందుకో ఇప్పుడే యేసు నామంలో. పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని అభిషేకం దిగునుగాక, ఫైర్ అనాయింటింగ్ దిగునుగాక. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలతో, 9 వరాలతో, ఫలాలతో ఆ మేడ గదిలో ప్రభా యేసయ్య నువ్వు చేసిన అద్భుత కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఇప్పుడే హోలీ స్పిరిట్ గాడ్ నువ్వు కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీ పరిచర్ని హెచ్చించి తన కృప ద్వారా కార్యాలు జరిగించి ఆదివారపు ఆరాధనలో దేవుడు అద్భుత రీతిలో మిమ్మల్ని బలంగా వాడుకుని దేవుని కృప చేత నింపబడి వాడబడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.